డే 107 పార్ట్ 3 లైవ్లా మీతోటి మన ఛాలెంజెస్ షేర్ చేసుకుందామంటే అసలు 1K సబ్స్క్రైబర్స్ అయితే మనకి యాక్సెస్ దొరుకుతుందంట. మనమేమో అంతగానం ఛాలెంజ్లు ఏం పొడి చేసినావు బ్రో అంటారా. ఆచార్యదేవ ఏమంటివి జాతి నిపమున సూతసుతున్న కింద నిలువ అర్హత లేదందువా. ఎంత మాట ఇది క్షాత్ర పరీక్ష కానీ క్షత్రియ పరీక్ష కాకూడదు. ఇది కుల పరీక్ష ఎందువా. నీ తండ్రి భరద్వాజుని జననమేటిది, అతి జుగుప్సాకరమైన నీ సంభవం ఏటిది. మట్టి కుండలో పుట్టిది కదా, నీది ఏ కులము. ఇంత ఎలా అస్మత్ పితామహుడు కురుకుల వృద్ధుడైన ఈ శాంతనవుడు శివసముద్రాల భార్యకు గంగా గర్భంలో జనించలేదా. ఈయనదే కులం. నాతో చెప్పిసివేమయ్యా, మా వంశమునకు మూల పురుషుడైన వశిష్ఠుడు దేవవేశ్య గురుశ్రీపుత్రుడు కాడా. అతడు పంచమజాతి కన్య అయిన అరుంధతి అందు శక్తిని, ఆ శక్తి చండాలంగా నుండి పరాశరుని, ఆ పరాశరుడు పల్లెపడిచిన మత్స్యగంధి అందు మా తాత వ్యాసుని, ఆ వ్యాసుడు విధవరాలైన పితామహి అంబికతో మా తల్లిని, పితామహైన అంబాలికతో మా పినతల్లి పాండురాజును, మా ఇంటి దాసితో ధర్మ నిర్మాణ జనుడని మీచే కీర్తింపబడుతున్నాయి. ఇవి దురదేవుని కనలేదా. సందర్భ అవసరములను బట్టి చిత్రబీజ ప్రాధాన్యములతో సంకరమైన మా కురువంశము ఈనాడో కులహీనమైనది కాగా నేడు కులము అని వ్యర్థవాదమెందులకు. అదే అన్నమాట. ఇట్లాంటి ఛాలెంజెస్ చేద్దామని లైవ్లో చెప్దామని అనుకున్నా. మనకేమో 1K సబ్స్క్రైబర్స్ అయితేనే యాక్సెస్ దొరుకుతుందంట. జర మీరే చూడండి, జర ఒక లుక్ వేయండి జర. అది సంగతి.